రోజురోజుకు పెరుగుతున్న విద్యా ఖర్చులు దృష్టిలో పెట్టుకుని పేద విద్యార్థులకు చేయూతగా స్వచ్ఛందంగా సేవ చేయాలనే సంకల్పంతో ఆనంద్ బాగ్లో నెలకొల్పిన త్రిశక్తి సేవా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా నేరేడ్మెట్లో గల సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంచార జాతుల బాలుర ఆవాసం విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్, పెన్నులు, స్టేషనరీ సామాన్లు, స్వీట్లు అందించారు కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో త్రిశక్తి సేవా సమితి నిర్వాహకులు ఎం సూర్యకుమారి మాట్లాడారు. సంస్థ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు వారి అభివృద్ధికి తోడ్పాటుగా ఉంటూ సహాయంగా మేము చేస్తున్న ఈ కార్యక్రమం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని, అలాగే ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు చేసి మాకు చేతనైన అంతవరకు ఇతరులకు సహాయం చేయడమే మానవ సేవే మాధవ సేవ అవుతుందని, భగవంతుడు మాకు ఇంకా సేవ చేసే ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు కె రవి, రామసాయి, శశి, శైలజ, శైమకుమారి, శేషు కుమార్ మరియు సంస్థ ఇతర సభ్యులు ఈ సభలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం చివరిలో ఆవాసం నిర్వాహకులు రవీంద్రనాథ్ కృతజ్ఞత తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ అయినా తల్లి పాలు తాగి తల్లి రొమ్మును తన్నే విధంగా ఇలా హిందుత్వం మీద విషం చిమ్ముతూ ఒక నిండు పార్లమెంట్లో ఇలా హిందుత్వం అంటే ద్వేషమని, హిందుత్వం అంటే హింస అని, హిందుత్వం అంటే అసత్యం అని చెప్పేసి కండ కావరంతో బలుపుతో మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నాడో నీకు ఏం తెలుసు రాబాయి హిందుత్వం అంటే? హిందుత్వం అంటే ప్రేమించేది, హిందుత్వం అంటే అందరినీ హక్కున చేర్చుకునేది, హిందుత్వం అంటే అందరినీ కలుపుకపోయేది. అలాంటి హిందుత్వం గురించి ఇలా నువ్వు కనీసం పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉన్నావు బిడ్డ. ఇలా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ది ఇదే వైఖరి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ముస్లింలుగా జీవించాలి, క్రిస్టియన్లుగా జీవించాలి, కానీ హిందువులు మాత్రం హిందువులుగా జీవించొద్దు, హిందువులు మాత్రమే సెక్యులర్గా జీవించాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఈ కాంగ్రెస్ సన్నాసులు. కాబట్టి దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఆలోచించాలి. ఇలా ఎంత బలుపుతోటి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా హిందుత్వం మీద ఎంత విషం చిమ్ముతూ ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారో హిందూ సమాజం అంతా కూడా ఆలోచించాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఆ రకంగా మాట్లాడుతాడు, ఇక్కడ ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి భరతమాత భరతమాత ఎక్కడుందని చెప్పేసి భరతమాతను కించపరిచే విధంగా ఈ సన్నాసి, ఈ బుడ్డరఖాన్, ఈ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. సిగ్గుండాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా సిగ్గుపడాలి. ఇలా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటే మీ నాయకులు ఇలా మీరు హిందుత్వం మీరు దేవించేటువంటి శ్రీరాముని మీరు ఏ విధంగా కించపరుస్తున్నారో ఒక్కసారి కించపరిచేటువంటి ఈ నాయకుల పార్టీలో మీరు ఉంటున్నందుకు సిగ్గుపడాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఖచ్చితంగా బిడ్డ రాహుల్ గాంధీ నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నువ్వు వెంటనే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ సమాజానికి నువ్వు క్షమాపణ కోరాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా గజ్వల్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇలా గజ్వల్ గడ్డ మీద ఇలా నీ చిత్రపటాన్ని తగలబించిన బిడ్డ నువ్వు ఇదే రకంగా హిందుత్వం గురించి మాట్లాడితే నువ్వు ఎక్కడ కనబడితే అక్కడ నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నీ బుడ్డరకాను కూడా ఎవడైనా సరే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కానీ ఇంకా ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కానీ మా హిందుత్వం గురించి తప్పుగా మాట్లాడితే ఇలా చిత్రపటాలే తగలబెడుతున్నాం బిడ్డ. మీరు ఎక్కడ కనబడితే అక్కడ హిందుత్వం గురించి తప్పుగా మాట్లాడితే మీ ఒంటి మీద పెట్రోల్ పోసి అంటు పెడతామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సభ్యురాలిని మరియు ఒక
ఇంకో నలుగురు కలవాలి, ఇలా నలుగురికి హెల్ప్ చేయాలి, ఏదో రకంగా ఆర్థికంగా హెల్ప్ చేయాలి అనేసి మేము ఇక్కడ ఆర్కే నగర్లో ఒక అనాథాశ్రమంకి వచ్చాము. ఇక్కడ పిల్లలు ప్రతి సంవత్సరం ఇలాగే ఇస్తుంటాము. ఈసారి పిల్లలకి బుక్స్, నోట్ బుక్స్, పెన్స్, పెన్సిల్స్, చాక్లెట్లు, బిస్కెట్లు, వాళ్ళు ఏదో మోటివేట్ అయ్యి చదువుకుంటారు చిన్నపిల్లలు అన్నట్టు బుక్స్ ఇస్తే కొత్త బుక్స్ కదా, వాళ్ళకి తెలియదు కదా, చదువుకుంటారు. ఇవాళటి పౌరులే రేపటి దొంగలు ఎత్తుకపోరు, భాతృజనులు వచ్చి పంచలేదు, విశ్వవర్ధనము విద్యాధనమురా లలిత సుగుణ జాల తెలుగు బాల. ఏది అన్నా ఎత్తుకెళ్తాం, మనకు వచ్చిన చదువు మాత్రము ఎవరు ఎత్తుకు వెళ్ళలేరు, మన తోబుట్టులు పంచుకోలేరు. అలాంటి పిల్లలకు మనం చెప్దాము అన్నట్టు మేము బుక్స్ అవి వాళ్ళని కొంచెం చెప్దాం, చిన్నపిల్లలు చదువుకుంటారేమో అనేసి చేస్తున్నామండి. ఇది నేరేడ్మెట్ క్రాస్ రోడ్స్ దగ్గరగా ఉంది. ఈ ఆర్గనైజేషన్ని సేవా భారతి వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మా సంస్థ పేరు త్రిశక్తి సేవా సమితి. ఈ సంస్థ వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా సహాయపడాలనే ఉద్దేశంతో ఇలా బాలుర హాస్టల్స్, బాలికల హాస్టల్స్, చదువుకునే విద్యార్థులకు ముఖ్యంగా, అలాగే విద్యార్థులకే కాకుండా ఇతర మన జనజాతి కూడా ఎక్కడైతే నీడ్ ఉంటుందో, ఎక్కడైతే అవసరం ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ త్రిశక్తి సేవా సమితి మేమున్నామంటూ ముందుకు వచ్చి చేతనైనంత యథాశక్తి సాయం చేస్తూ ఉన్నారు. అది సహాయం అనకూడదు, మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో ముందుకు పెడుతున్నారు. సూర్యకుమార్ గారు, రవి గారు, సాయి గారు, ఇంకా మహిళా సభ్యులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. శైలజ గారు, మీ పేరు శశి గారు, ఇలా ఇక్కడ ఉన్న వాళ్ళ సమయ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఇలా చేస్తూ ఉంటారు. ఆర్థిక సహాయం కానివ్వండి, బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, ఏదైనా వస్తు సహాయం కానివ్వండి యథాశక్తి చేస్తూ ఉంటారు. మరి ఈ రోజుల్లో ఇటువంటి సేవా కార్యక్రమాలు చాలా స్వార్థ చింతన లేకుండా చేయడమే చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి సంస్థల్లో మా సంస్థ కూడా ఒకటి. ఇంకా మిగిలిన పెద్దవాళ్ళు కూడా మాట్లాడతారు ఈ విషయం. సమితి స్టార్ట్ చేసాం, 2 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేసి మేము ఇది స్వచ్ఛందంగా హెల్ప్ చేయాలి, కొన్ని అవసరం ఉన్న వాళ్ళకి చేయాలి అని పెట్టుకున్నాము. బుక్స్ ఇస్తున్నాము, అలాగే గవర్నమెంట్ స్కూళ్ళలో నోట్ బుక్స్ ఇస్తున్నాము. ఫీజు కట్టుకోలేని వాళ్ళకి కూడా ఫీజు ఇస్తున్నాము. నా ట్రస్ట్లో చాలామంది హెల్ప్ చేస్తున్నారు, మమ్మల్ని నమ్మి హెల్ప్ చేస్తున్నారు. ట్రస్ట్లో గ్రూప్లో లేని వాళ్ళే కాకుండా బయట నుంచి కూడా నేను ఎవరు అడిగినా నాకు హెల్ప్ చేస్తారని నన్ను నమ్మి వాళ్ళందరికీ ఈ ఓపెన్గా నేను ధన్యవాదాలు, నమస్కారాలు చెప్తున్నాను. అలాగే ఇంకా చేయాలని, మేము చేసేది చాలా చిన్నదైంది, పెద్దది ఏం కాదు, 2 ఏళ్ళు అయింది. ఇంకా చిన్నగానే చేస్తున్నాం. చదువులకే కాదు, హెల్త్ బాగోలేకపోయినా, లేకపోతే పెళ్ళిళ్ళకైనా, ఇలా ముగ్గుల పోటీలని ఇలాంటివి చాలానే చేస్తున్నాము. అందరూ సహకారాలు అందిస్తున్నందుకు నేను తగ్గినది చెప్తున్నాను. ఇలాగే చెయ్యాలి. మనం మీరు చెప్పినట్టు పరోపకారం చేయాలండి. పరోపకారం నిజం శరీరం అన్నారు. ఆ ఒక్క దృష్టితోటి మేము అందరం నాకు సహాయం చేసిన వాడికి మేము అందరం చేస్తున్నాము. మీరు ఇంకా నాకు ఇలా సహాయ సహకారాలు ఇచ్చి చేయాలని, అదేలాగా మీ ఏరియాలో ఉన్న వాళ్ళకి మీరు చూసుకుని ఎవరికి అవసరమో ఇస్తే బాగుంటుందండి. మనం అందరూ చేస్తే మన ఇండియా బాగుంటుంది, దేశం బాగుంటుంది. జై శ్రీరామ్, జై భారత్. ఎవరైతే కనబడతాయో బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ ఏవి కూడా వీళ్ళకి అందవు. దే ఆర్ ఆల్ ద మోస్ట్ డిప్రైవ్డ్ కమ్యూనిటీ అనమాట. కాబట్టి వాళ్ళకు కూడా ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో సేవా భారతి వాళ్ళు సంచార జాతుల పిల్లలు తీసుకొచ్చి దాదాపు 30 మంది పిల్లలు ఇక్కడ మనం చేస్తున్నాము. వీళ్ళందరూ కూడా నేరేడ్మెట్ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశాము. వీళ్ళందరూ కూడా తరతరాలుగా చదువు ఉండదన్నమాట. వీళ్ళందరూ కూడా సంచారం చేస్తూ మన ధర్మాన్ని, దేశాన్ని కాపాడుతూ ఉండేవారు వీళ్ళంతా. కాబట్టి ఇక్కడ ఇటువంటి ఆవాసము 2 సంవత్సరాలు అయింది. ఆ ప్రతి సంవత్సరం కూడా ఒకరు దాతలు వచ్చి వాళ్ళు చేస్తుంటారు. గవర్నమెంట్ నుంచి మనకేమీ కోఆపరేషన్ ఏం లేదు. లాస్ట్ టైం కూడా త్రిశక్తి సేవా సమితి వాళ్ళు అందరికీ ఇచ్చారు. ఎందుకంటే అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పది అంటారు. పిల్లలందరూ కూడా చదువుకొని పెద్దవాళ్ళు అయిన తర్వాత దానికంటే సార్థకత ఏముంటుందని స్వామి వివేకానంద చెప్పినట్టుగా దే అలోన్ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్, ద రెస్ట్ ఆర్ మోర్ డెడ్ దెన్ లైవ్ అంటారు. కొంత లాభము కొంత మానవు, పొరుగు వారికి తోడుపడవై, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అన్నట్టుగా వారు కూడా కొంత తీసుకుని మనం కూడా మనకే కాకుండా సమాజానికి, దేశానికి కూడా మనం చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. వారందరికీ కూడా సేవా భారతి తరఫున, ఈ సంచార జాతుల బాలుల ఆవాసం తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అమ్మ తప్పకుండా రండి. 30 మంది పిల్లలు ఉన్నారు. మీరందరూ కూడా మీకు తోడ్పాటు అందించవలసిందిగా కోరుకుంటున్నాను. కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ బుక్స్, వారికి బట్టలు, అలాగే పెన్సిల్స్, పెన్నులు, చాక్లెట్స్ ఇవన్నీ ఉంటుంది. దీంట్లో ఎటువంటి స్వార్థం కానీ ఏమీ లేదు. ఇక్కడ అందరూ కూడా వాలంటీర్గా చాలా చక్కగా చేస్తున్నారు.
వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. అలాగే మాకు సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.